ఇక్కడ ఏం కట్టారు ఏమో నాకే తెలియదు, కానీ రోడ్లు మాత్రం వేశారు మాకు. అర్థం కావట్లేదు, కానీ ఇప్పటికైతే ఇదే నాన్ స్టాప్గా అయితే ఆగిపోయింది. అండ్ కంకరు అండ్ తూములు అండ్ అడవి అండ్ మా బర్రెలు, ఇదంతా అడవి ఇది. సో ఈ అడవి ఇలాగ ఉండేటప్పుడు మీకు ఇంకా ఎలాగ ఉండదు. అయ్యి బ్రో, ఎక్కడున్నా మన జగన్ అన్న కాలనీలు అని చెప్పారు కదా, వాటికి సంబంధించిన రోడ్లు అనమాట. ఇక్కడ మీకు వెనక చూడండి, వెనక బ్యాక్గ్రౌండ్ గమనించండి. సో తూములు అండ్ సిమెంట్ రోడ్లు, మీకు డౌట్ కూడా చూడండి, సిమెంట్ రోడ్లు అనమాట. కనిపిస్తుంది కదా, మొత్తం సిమెంట్ రోడ్లు ఇవి. కానీ ఎక్కడ కానీ ఒక సెంటర్ కూడా లేదు కదా, అడవిలో వేసారనమాట ఈ రోడ్లు అనేది. ఇదిగో నా బర్రెల కాడికి అయితే వచ్చినా నేను. వెనక ఎక్కడ సెంటర్ కానీ కనీసం ఒక ఇల్లు కూడా మీకు లేదు కదా, అడవిలో రోడ్లు వేయించారనమాట. అడవిలో మా బర్రెలకు తోలుకొచ్చినాయి వెనక చూడండి. బర్రెల కాడ అయితే ఉన్నా, ఏదో జగనంద అయితే ఈసారి వానలో నేను ఇలా మట్టిలో తిరగకుండా రోడ్డు మీద తిరుక్కొస్తా ఉండొచ్చు అనమాట అడవిలో. ఇలా అది వెనక. సో అడవిలో ఎలా రోడ్లు వేయించానుకో థ్యాంక్స్ జగనన్నకే చెప్పచ్చు. సో కొన్ని సెంటర్లలో అయితే ఇలాంటి రోడ్లు కూడా లేవు, చెప్తలా ఇలాంటి రోడ్లు కూడా లేవు అనమాట కొన్ని ఏరియాలలో. మీరు బాగా ఆలోచించండి. సో జగనన్న గవర్నమెంట్లో మీకు ఇల్లు కట్టించాడా అని రోడ్లు వేయించుంటే కింద కామెంట్లో చెప్పండి. నా మాకైతే ఇలా అడవిలో మాత్రం రోడ్లు వేయించాడు. అడవిలో బర్రెలు మేపుకుంటాం కదా, దానివల్ల కొంచెం హెల్ప్ చేశాడు అనమాట మాకు. అడవిలో బుడతలో తిరగకుండా ఇలా ఇలా మేము రోడ్డు మీద తిరగచ్చు అనమాట. అని మొత్తం అడవి ఇది, ఇదంతా అడవి ఇది. అడవిలో ఇలా సిమెంట్ రోడ్డు అనమాట ఇది. ఇలా సిమెంట్ రోడ్డు ఉందనుకో నాకు చాలా హ్యాపీగా అయితే ఉన్నది, చాలా గర్వపడుతున్నాను కూడా నేను. ఇలా బర్రెలుగా తిరిగే వాళ్ళకి రోడ్లు వేపించినందుకు మన జగన్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా బాగుంది అనమాట, ఇదంతా అడవే. చూడండి మా బరిలో బుడతలో దిగాల్సినట్టుది సిమెంట్ రోడ్డు మీద పోతుంది. నాకైతే ఎక్కలేని ఫీలింగ్ వస్తుంది అనమాట. సరే మొత్తం సిమెంట్ రోడ్డే, కనిపించినంత సిమెంట్ రోడ్. మా సమయంగా వానల్లో మేము అడుగు పెట్టబడలేదురా బుడతలను, సిమెంట్ రోడ్డు మీద తిరగచ్చారా మేము అడవిలో. ఇక్కడ ఏందో చేస్తున్నారు, పోయి చూద్దాం ఏమిటి ఏమో. మన చపాతీలు మాదిరిగా ఉన్నాయి రోడ్డు మీద, పోయి చూద్దాం. రోడ్డు మాత్రం భలే ఉందా బా, చూడండి ఎట్టుందంటే సాధారణంగా ఉంది రోడ్డు మీద. సిమెంట్ రోడ్డు కదా, లుక్ అదిరింది. ఓ గోతాలు అనమాట, నేను చపాతీలు అనుకున్నామండి. గోతాలు ఇవన్నీ అంటే ఈ మధ్య ఎండల్లో కదా, సో నీళ్ళు మాటకి ఆడతారని చెప్పి గోతాలే ఇలా చెమ్మలో తడిపి ఇలా కుంకుమ పెట్టారనమాట గోతాలని. బాగుంది ఆలోచన, బాగుంది బ్రో. ఇంకా మనం ఆడ కంకర కనిపిస్తుంది కదా, అటు సైడ్ పోవాలి. ఇంకా మనకి ఇంకా కిరాక్ ఉంటాయి రోడ్లు మనకి. ఇవన్నీ అడివే, మొత్తం అడివే. సిమెంట్ రోడ్ చూడండి ఎట్టుందో, తలా ఉంటుంది. మీకు డౌట్ కొంటే మన గొర్రెల పింటికలు కూడా చూపిస్తుంది చూడండి, గొర్రెల పింటికలు కూడా. అడవి డౌట్ క్లియర్ అయిపోయింది కదా మీకు, అడవిలోనే ఉన్నానని. ఇది గ్రాఫిక్స్ కాదండి, నా మేపుకొని వస్తున్నాం. ఎక్కడంటే ఇక్కడ, ఇది మొత్తం అడవి. ఇది అడవి మీకు పక్కాగా తెలుసుకోవాలంటే ఇది అడవి. స్తంభం కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి మొత్తం అడవి ఇది. ఈ అడవిలో ఈ కంకర చూడండి ఎట్టుందో. కంకర ఎక్కడ కానీ మీకు సెంటర్ కానీ కనిపిస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. మీకు ఇక్కడ సెంటర్ ఏం కనబడలేదు. బర్రెల కాడికి పోయినా అన్నమాట ఈరోజు నేను. ఈ అడవిలో చూడండి ఎట్టుంది కంకర, కంకర అన్నమాట. మొత్తం అడవి ఇదంతా. ఇక్కడ ఏం సెంటర్ కానీ కనీసం ఒక ఇల్లు కూడా కనపడదు ఈ ఏరియాలో. అర్థమవుతుందా? కాలనీ కాదనమాట, చిన్న గుడిసెలు కూడా కనిపించదు. అంతా అడవిలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ సిమెంట్ రోడ్లు, ఇలాంటి తూములు అండ్ సైడ్ కాలువలు కట్టారనమాట. ఎంత లాస్ చెప్పండి రా. ఏమన్నా ఉపయోగం ఉంది మీకన్నా కానీ జనాలకైనా కానీ? ఏమన్నా పనికొస్తుందా ఇదని? కింద కామెంట్లో చెప్పండి బ్రో. కొన్ని ఊర్లో అయితే ఇలాంటి రోడ్లు లేక వస్తున్నారు. ఎలాంటి రోడ్లు లేదు, ఇలాంటి రోడ్లు కూడా లేవు కొన్ని ఊర్లకైతే. అంతా మట్టి రోడ్లతో ఉన్నాయి. కానీ కొన్ని దగ్గర తుమ్ములు ఉండవు, నీళ్ళు పోయేదానికి తుమ్ములు కూడా ఉండవు కొన్ని ఊర్లలో అయితే. నెలలో దిగిపోతా ఉంటారు వానలు రా. నేను టీవీలో ఆడ చూపిస్తారంటే బేమచ్చంగా చూపిస్తారు అనమాట. కొన్ని దగ్గరలో అయితే ఇదో ఇలాంటి రోడ్లు కూడా కనిపి. అర్థమవుతుందా?
ఇలాంటి రోడ్లు కూడా కనిపించవు అనమాట. కొన్ని సెంటర్లలో అయితే, కొన్ని ఊర్లలో కానీ సెంటర్లలో కానీ ఇలాంటి సిమెంట్ రోడ్డు కూడా కనిపించదు. కానీ వీళ్ళు అడవిలో చూడండి, ఇది అడవి, మొత్తం జామ ల్యాండ్. ఇది అడవి అనమాట. ఈ అడవిలో నుంచి ఇంటికి పోతున్నాం. టైం వచ్చి 4:20 వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం ముందుకు పోయినాం అనుకో, ఇది ఇంకా రోడ్డు సూపర్ ఉంటుంది. ఇంకా మీకు ఆ నుంచి బ్లూ పట్ట కనిపిస్తుంది కదా, ఆ నుంచి ముందుకు పోవాలి. ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ మధ్య గవర్నమెంట్ మారింది కదా, అర్థం అవచ్చు అనుకుంటున్నాం మీకు కూడా. గవర్నమెంట్ మారిపోయింది కదా, 5 సంవత్సరాలు ఉంటారు కదా గవర్నమెంట్, అదే మా చేసింది ఇక్కడంతా. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే రోడ్డు చూడండి ఎట్టుందంటే, మామూలుగా లేదు రోడ్డు. సిమెంట్ రోడ్డు చూడండి ఎట్టుందో. కొన్ని దగ్గరలో అయితే ఇలాంటి ఇంత మాత్రం కూడా వేయరన్నమాట. అంటే ఓట్లు వేస్తాం కదా, అట్లప్పుడు కూడా మనకి ఇంత మాత్రం రోడ్లు కూడా వేయరు అడిగినా కానీ ఇది మాత్రం గవర్నమెంట్ 5 నెలలు ఉంది కదా గవర్నమెంట్, అది ఇలాంటి దగ్గర రోడ్లు వేసినారనమాట. ఇలాంటి దగ్గర రోడ్లు వేసినాం. మీకు నా చూపించాను కదా చపాతీ లాగా ఏంటి రోడ్డు మీదని. చపాతీలు అనుకున్నాను నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో చూసినప్పుడు, కానీ చపాతీలు కాదు, మన గోతం ఉంటాయి కదా, పురికోస గోతాలు అనమాట ఇవి. చూడండి రోడ్డు, నేనమ్మా మనం రోడ్డు చూడండి ఎట్టుందో. మా ఏరియాలో కూడా ఎంత మాత్రం రోడ్డు లేదబ్బా, ఇదంతా పురికోస గోతాలు. అవన్నీ పురికోస గోతాలే అనిపిస్తుంది కదా. అంటే ఇది కానీ మొత్తం పురికోస రోడ్డే.